హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్ కు వీడియో చూద్దాం. ఈ వీడియో మనకి ఇంగ్లీష్ ఫాంట్ లో ఉంటుంది. సేమ్ ఇదే వీడియో నేను తెలుగు ఫాంట్ లో కూడా సపరేట్ గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు తెలుగు ఫాంట్ వీడియో అయితే చెక్ చేయొచ్చు. సో మొట్టమొదటిగా ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ ప్రెసిడెంట్ అంటే కనుక 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుండి పదవిలో ఉన్నారు అంటే 25 జూలై 2022 నుండి అయితే పదవిలో ఉన్నారు. అంతకుముందు 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేశారు. ఈ పక్కన నెంబర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి 15వ భారతదేశ రాష్ట్రపతి ఎవరు లేదా 14వ భారతదేశ రాష్ట్రపతి ఎవరు, 14th ప్రెసిడెంట్ ఎవరు అలా అడుగుతూ ఉంటాడు కాబట్టి. అలాగే మనకి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో నిలబడినప్పుడు ఈమెకు ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే అపోజిట్ క్యాండిడేట్ మనకి యశ్వంత్ సిన్హా గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు. ఈయన మనకి 14th వైస్ ప్రెసిడెంట్ మనకి. సో 11 ఆగస్టు 2022 నుండి ఈయన పదవిలో అయితే ఉండడం జరిగింది. సో మనకి అంతకుముందు 13వ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు అయితే పనిచేశారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. ఈయన మనకి 11 ఆగస్టు 2022 నుండి అయితే పదవిలో ఉన్నారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఓకే, ఈయన 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు 49 ఉదయ్ ఉమేష్ లలిత్. అంతకుముందు 48 నూతలపాటి వెంకటరమణ అయితే పనిచేయడం జరిగింది. ప్రెసెంట్ మాత్రం డివై చంద్రచూడ్, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ అయితే ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి మూడోసారి శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన ప్రైమ్ మినిస్టర్ తో పాటుగా లోక్సభ లీడర్ గాను నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా ఉంటారు. అలాగే మనకి అప్డేటెడ్ హూయిస్ కు పీడిఎఫ్స్ మనకి అక్టోబర్ సిరీస్ మనకి అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్ లోను టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి ఎవరైనా బై చేయాలంటే బై చేయొచ్చు. హూయిస్ కు, ఇంటర్నేషనల్ హూయిస్ కు, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి బై చేస్తే తర్వాత నుండి మీరు అప్డేట్స్ మాత్రం నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బై చేసిన వాళ్ళు జస్ట్ అప్డేట్ చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి ఎం తమ్మిదొరై 25 మే 2019 దాకా కొనసాగారు. అప్పటి నుండి మనకి ఇప్పటిదాకా కూడా ఈ పదవి అయితే వేకెంట్ గానే ఉంది. అప్పటి నుండి కూడా ఎవరు అపాయింట్ అవ్వలేదు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ గా ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ గా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. జగదీప్ ధన్కర్ వచ్చేసరికి రాజ్యసభ చైర్మన్. సో ఈయన మనం దేనికోసం ఎన్నుకున్నాం? ఉపరాష్ట్రపతి ఎన్నికలు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పెట్టి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నాం. కానీ అలా ఎన్నుకోపడడం వల్ల ఈయనకి ఇండైరెక్ట్ గా రాజ్యసభ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి ఇటువంటి వాటిని మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు. సో రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడగచ్చు, లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అడగచ్చు. ఏది అడిగినా సరే ఆన్సర్ ఇదే అవుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే లోక్సభ ప్రెసెంట్ లీడర్ నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ లాస్ట్ 2 టైమ్స్ కూడా మనకి పొజిషన్ వేకెంట్ గా ఉంది, మెజారిటీ అపోజిషన్ కి లేకపోవడం వల్ల. బట్ ఈసారి మెజారిటీ అపోజిషన్ అనేది గ్రాప్ చేయడం వల్ల రాహుల్ గాంధీ గారు అయితే మనకి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ రాజీవ్ కుమార్ ఉన్నారు. ఈయన 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈయన మనకి మెయిన్ పర్సన్. ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు 2-3 కూడా ఉండొచ్చు. జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు అయితే ప్రెసెంట్ ఉన్నారు. సో చాలా మంది ఎలక్షన్ కమిషనర్ కి దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ మాత్రం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు. ఓకే, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ ఆర్ వెంకటరమణి 16వ అటార్నీ జనరల్ గా ఉన్నారు. అంతకుముందు కేకే వేణుగోపాల్ పనిచేశారు. సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి మనకి తుషార్ మెహతా. అసలు అటార్నీ జనరల్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా న్యాయపరమైన సలహాలు కావాలన్నా, మన తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా మనం ఒక లాయర్ని అయితే అప్రోచ్ అవుతూ ఉంటాం కదా. అలాగే భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాపరమైన సజెషన్స్ ఏమైనా కావాలన్నా ఒక లాయర్ టైప్ లో ఉన్న పర్సనే మనకి అటార్నీ జనరల్.
లాయర్ కింద హెల్ప్ చేయడానికి సబార్డినేట్ జూనియర్ లాయర్స్ ఎలా అయితే ఉంటారో అటార్నీ జనరల్ కింద సబార్డినేట్ గా హెల్ప్ చేయడానికి ఉన్న పర్సనే మనకి సాలిసిటరీ జనరల్. 22nd లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ రితురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ మనకి రీసెంట్ అప్డేటెడ్ సతీష్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి విజయ భారతి సైని. ఓకే, ఇది కూడా అప్డేటెడ్ మనకి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ హన్సారాజ్ గంగారాంజీ ఆహేర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ అంతర్ సింగ్ ఆర్య. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక్ కానుంగో. అలాగే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ జేఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ మాత్రం ఇతనే. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క చైర్మన్ గా హీరాలాల్ సమారియా ఉన్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. దీంట్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ గా హీరాలాల్ సమారియా అయితే ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ గా సంజీవ్ పూరి. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ గా రాజీవ్ మిమాని. వైస్ ప్రెసిడెంట్ గా ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ గా చంద్రజిత్ బెనర్జీ అయితే ఉన్నారు. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటే ఏంటి అంటే ఈ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి గారి టర్మ్ అయితే కంప్లీట్ అవుతుంది కదా ఒకనొక టైంలో. ఆ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అవడానికి ఒక పర్సన్ అపాయింట్ చేసి రెడీగా పెట్టుకుంటారో అతనే మనకి ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అని అయితే పిలువబడతారు. సో సంజయ్ పూరి తర్వాత ప్రెసిడెంట్ గా రాజీవ్ మిమాని అయితే సంజీవ్ పూరి టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకి ఛార్జ్ అయితే తీసుకుంటారో. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ ప్రాసూన్ జోషి. సిఇఓ స్మితా వాత్ శర్మ. ఎఫ్టిఐఏ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. 7th పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వైబి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి ఎన్కే సింగ్. 16th ఫైనాన్స్ కమిషన్ ప్రెసెంట్ ఇది మనకి ఇంపార్టెంట్. 16th ఫైనాన్స్ కమిషన్ ప్రెసెంట్ నడుస్తుంది. ఇది అరవింద్ పనగారియా అయితే హెడ్ గా ఉన్నారు. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎండిఎన్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. బిఎస్సి ఎండిఎన్ సిఇఓ సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ చూసినట్లయితే ఆర్మీకి ఉపేంద్ర ద్వివేది గారు. నేవీకి దినేష్ కే త్రిపాఠి. ఎయిర్ ఫోర్స్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. మనకి అమర్ప్రీత్ సింగ్ September 13 నుండి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ నుండి ఈయన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కి అయితే ప్రమోషన్ కి అయితే రావడం జరిగింది. సో మనకి వైస్ చీఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ మనకి మెయిన్ చీఫ్ అయితే అవుతారు. వీళ్ళ మెయిన్ చీఫ్ టర్మ్ కంప్లీట్ అయినప్పుడు. ఓకే, ఆర్మీకి ఉపేంద్ర ద్వివేది, నేవీకి దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ కి అమర్ప్రీత్ సింగ్. ఓకే, ఎయిర్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్ అప్డేట్ కాబట్టి. అలాగే న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అలాగే ప్రజెంట్ వైస్ చీఫ్స్ వచ్చేసరికి చైర్మన్ వైస్ చైర్మన్ లాగే డిఫెన్స్ కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. ఆర్మీ వైస్ చీఫ్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. నేవీకి కృష్ణ స్వామినాథన్. ఎయిర్ ఫోర్స్ కి సుజిత్ పుష్పాకర్ దార్కర్. మనకి ఈ అమర్ప్రీత్ సింగ్ గారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి అప్డేట్ అవడంతో మనకి ఇక్కడ కొత్తగా సుజిత్ పుష్పాకర్ దార్కర్ గారు అయితే ఇక్కడ కొత్తగా అపాయింట్ అయ్యారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ న్యూ అప్డేట్ మనకి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దల్జీత్ సింగ్ చౌదరి. ఇది కూడా రీసెంట్ అప్డేట్ మనకి ఇంపార్టెంట్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రవి సింహ. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ డేట్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి బి శ్రీనివాసన్. ఇది కూడా మనకి రీసెంట్ అప్డేట్ మనకి. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీకి సంబంధించి ఓకే ఐటీబీపీ లాస్ట్ వీడియోలో రాంగ్ చెప్పాను. ఆయన మనకి
సబార్డినేట్ గా అపాయింట్ అయితే మెయిన్ అనుకున్నాను. సో యాక్చువల్ గా రాహుల్ రసౌత్నాల్ గారే మనకు కొనసాగుతున్నారు. ఈయన మనకి డైరెక్టర్ జనరల్ గా అయితే ఉన్నారు. ఓకే, రాహుల్ రస్కోత్రా. సో గుర్తుపెట్టుకోండి, అప్డేట్ చేసుకోండి. ఎవరన్నా మనకి లాస్ట్ టైం మిస్టేక్ నోట్ చేసుకుంటే కనుక టెలిగ్రామ్ లో ఆల్రెడీ వెంటనే అప్డేట్ చేశాను. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా. అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అయితే ప్రజెంట్ వేకెంట్ గా ఉంది. రాకేష్ పాల్ గారు మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా ఉండేవాళ్ళు. కాకపోతే ఆయన చనిపోవడంతో మనకి ఆగస్ట్ 18 నుండి కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్ గా ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కి సంబంధించి రాజ్వీందర్ సింగ్ బట్టి ఈయన కూడా రీసెంట్ అప్డేట్ అయ్యారు. అలాగే సహస్ర సీమబల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్ ప్రసాద్, ఈయన కూడా రీసెంట్ గా అప్డేట్ అవడం జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్ మనకి అమృత్ మోహన్ ప్రసాద్ సహస్ర సీమబల్ డైరెక్టర్ జనరల్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈయన కూడా రీసెంట్ అప్డేటెడ్ అనురాగ్ గార్. అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ చూసినట్లయితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ బ్యాంక్ గా పిలువబడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఆర్బీఐకి గవర్నర్ తో పాటుగా 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ప్రెసెంట్ ఆ 4 ఎవరు అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర. అలాగే మనకి ఐబీఐ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ కేవి షాజీ. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఆగస్ట్ 28 నుండి అప్డేట్ అయ్యారు. అలాగే ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ అనీషా, వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ గా దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డెసిగ్నేట్ గా రాజేష్ నంబియార్, చైర్మన్ గా సింధు గంగాధరన్ అయితే ఉన్నారు. అలాగే అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా సంజయ్ నాయర్ ఉన్నారు. సెడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ రవి అగర్వాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సుడాన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ రాకేష్ రంజన్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటారు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. అలాగే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దీపక్ మొహంతి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి, యుఐడిఏఐ ఆధార్ కార్డుకి సంబంధించిన యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ అమిత్ అగర్వాల్. అలాగే ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారో. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ గా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారో వాళ్ళే చైర్మన్ గా ఉంటారు. మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను. ప్రెసెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బిన్ని. స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇవి. ఇంటరియం సిఇఓ వచ్చేసరికి హేమంగ్ అమెన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియా ఆల్ రైట్స్, మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. నెక్స్ట్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ విక్రమ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మేఘనా అహ్లావత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ నవంబర్ 1 నుండి చార్జ్ తీసుకుంటారు. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్, రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు మద్దిరాల, ఫైనాన్స్ సెక్రటరీ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు తుహిన్ కాంత్ పాండే, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. ఓకే, ఫైనాన్స్ సెక్రటరీ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు తుహిన్ కాంత్ పాండా. ఫైనాన్స్ సెక్రటరీ వేరు, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి.
లా సెక్రటరీ నితిన్ చంద్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, నెక్స్ట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్, అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ షిఫాలి బి శరణ్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సూద్, ప్రైవేట్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా, లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్ లేదా ఏఎం కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ పర్వతనేని హరీష్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ సీతారాం, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. హూ ఇస్ హూ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను వీడియో చేసిన తర్వాత మీరు ఒక్కొక్కరు 1 month తర్వాత 2 month తర్వాత చూస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంకి చాలా అప్డేట్ అవ్వచ్చు, లేదా నేను వీడియో చేసి రిలీజ్ చేసి అప్లోడ్ చేసే లోపు కూడా ఏదైనా అప్డేట్స్ కూడా రావచ్చు. మాక్సిమం నేను చెక్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏదైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్లోనే ఎవ్రీ మంత్ కూడా హూ ఇస్ హూ అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకా యూట్యూబ్లో ఏదైనా అప్డేట్స్ మీరు గమనిస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎయిర్ ఫోర్స్ యొక్క కొత్త చీఫ్ ఎవరో మీకు గుర్తుంటే ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందరూ కూడా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ అప్డేట్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.